ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా నా హృదయం నాలో వేదన పడగా నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు. నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా. పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
కూలినా నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. నేల కూలినా నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను వీడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను వీడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా మిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, మీ కొందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, మీ కొందనాలయ్యా. మీ మాటలు చెప్పడానికి మీ పక్షాన నిలబడిన మీ దీనదాసురాల్ని మరుగుపరుచుకొని మీ బిడ్డలందరితో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఉంటున్నాను. చూడండి ఈనాటి వాక్య ధ్యానము. అపోస్తులుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, లూస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండేను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండువాడు. చూసారా దేవుని బిడ్డలారా, మనిషి అంతా బాగానే ఉన్నాడు, కాళ్ళు కూడా బాగానే ఉన్నాయి. ఏ పాదములంట? బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తి. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా ఊర్లో అన్ని పనుల్లో బయట తిరగటానికి చాలామందికి ఇంకా అసలు వాళ్ళ కాళ్ళకి ఖాళీ ఉండదన్నమాట. అలాగ బయట తిరుగుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి రావాలి అంటే, మోకరించాలి అంటే, ప్రార్థన చేయాలి అంటే పాదములు బలహీనమైనవి అంటే రాలేము, మాకు కుదరదు, మాకెక్కడ కుదిరిద్ది, మాకు చాలా పనులు ఉన్నాయి, మాకు చాలా వ్యాపారం ఉంది, మాకు చాలా ఉద్యోగం ఉంది, మేము చాలా దూరం నుంచి రావాలి, మేము చాలా దూరం వెళ్ళాలి, మా చాలా పెద్ద కుటుంబం, మా పిల్లలు, మా కుటుంబం అంటూ ఉంటారు. అలాగే ఈ వ్యక్తి కూడా అన్నీ బాగానే ఉన్నాయి దేవుని బిడ్డలారా. కానీ ఏది తనని ఆధారంగా చేసుకున్నాడంటే, తను లెగవకుండా, తను ప్రయోజకుడుగా బ్రతకకుండా, తన ద్వారా కుటుంబానికి ఉపయోగం లేకుండా, తను దేవునికి మహిమార్థంగా జీవించకుండా, తన మీద తను బ్రతకకుండా ఇతరుల మీద ఆధారపడేటట్లు తన్ని చేసింది ఏంటంటే, తను ఏది ఆవరించిందంటే, ఏది పట్టిందంటే, తన్ని దురాత్మ పట్టి అపవాది క్రియలండి ఇవి. చాలామంది జీవితాల్లో అపవాది క్రియలు పనిచేస్తూ ఉంటాయి. మనమేమనుకుంటామంటే ఇదొక రోగంలే అనుకుంటాం. కాదు దేవుని బిడ్డలారా,
అన్నిటినీ రోగాలు అని నమ్మటానికి వీల్లేదు. అందుకనే మనం 18 ఏళ్ల నుండి నడువంగిపోయిన స్త్రీని మనం చూస్తాం. ఆ స్త్రీకి నిజంగా యేసు ప్రభు అక్కడికి వెళ్ళేదాకా ఆ స్త్రీ ఎముకలో ప్రాబ్లం అనుకొని ఉంటారు, ఎముక అరిగిపోయింది అనుకొని ఉంటారు, లేదా ఎముక జారిపోయింది అనుకొని ఉంటారు. కానీ ఆ నడుము మీద దురాత్మ దయ్యము పట్టి నడుమును వంచేసిందండి. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే లుస్త్రా అనే ప్రాంతంలో బలహీనమైన పాదములు కలిగిన వాడు ఎప్పటి నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి నడకేంటో తెలియదు. ఏంటయ్యా నడువు అంటే నా పాదములు బాగలేదు, అందుకనే చాలామంది దేవుని సన్నిధికి రా అంటే నేను రాలేను, నేను మెట్లెక్కలేను, నేను అంతసేపు కూర్చోలేను, అంతసేపు నేను మోకరించలేను, అంతసేపు నేను వాక్యం వినలేను చాలామంది. అదే లోకానుసారమైన ఇతర కార్యాలకైతే ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా ఎంత దూరమైనా పరిగెడుతూ ఉంటారు. నేను వారిది తప్పు అని చెప్పను, కానీ ఇదంతా దుష్టుని యొక్క ప్లాను. దేవుని సన్నిధికి వస్తే ఒక వ్యక్తి దీవించబడతాడు, దేవుని సన్నిధికి వస్తే దేవుని యొక్క శక్తిని పొందుకుంటాడు, దేవుని యొక్క సన్నిధికి వస్తే దేవుని యొక్క కృప ఆ వ్యక్తి మీద ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తే ఆ వ్యక్తి జీవితంలో ఆశ్చర్యము చేస్తాడు దేవుడు, అద్భుతం చేస్తాడు దేవుడు. దేవుని సన్నిధికి వస్తే ఆ వ్యక్తిలో ఏ చీకటి ఏ కీడు పని చేస్తుందో దాని నుంచి విడుదల చేస్తాడు ప్రభు. కాబట్టి దేవుని సన్నిధికి రానియకుండా చేస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు కూడా ఎన్నో మార్లు దేవుని సన్నిధికి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోనే మోకరించాలి, ప్రార్థించాలి అనుకుంటూ దేవుని బిడ్డ ఉపవాసం ఉండాలి. నీకున్న బలహీనతల్ని ప్రార్థన చేసుకొని ఆ బలహీనతల నుంచి బయటికి రావాలి, మారాలి. ఈ వారం, ఈ నెల, ఈ సంవత్సరం అనుకుంటూ బలహీనపరచబడి కూర్చొని ఉన్నావా ఏమీ చేయలేని స్థితిలో? అందుకనే మనం ఆదికాండం 12వ అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాంతో దేవుడు అంటాడు, అబ్రహాము నువ్వు లేచి అంటాడు. ఒక వ్యక్తి ఉన్న చోటే ఉంటే ఆ వ్యక్తికి ఏమి ఉపయోగం అండి? ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుదల లేకుండా ఉంటే, ఒక వ్యక్తి జీవితం ఆశీర్వాదకరంగా ఉండకపోతే, ఒక వ్యక్తి తన బాధ్యత గమనించకపోతే, ఒక వ్యక్తి తను ఎవరో గుర్తించకపోతే, తను అసలు ఏంటి అనేది తనకు ఒక ఆలోచన లేకుండా ఉంటే, ఒక వ్యక్తి దేవునితో స్నేహం చేయకపోతే, ఒక వ్యక్తి దేవుని మాటలు వినకపోతే, ఈ లోకంలో వచ్చే సమస్యలు ఎలా జయించాలో, ఎలా బ్రతకాలో, అసలు ఈ లోకానికి మనం ఎందుకు వచ్చామో, ఈ లోకం ఈ సృష్టి ఎలా నిర్మించబడి ఎలా తెలిసిద్దండి? కాబట్టి దుష్టుడు కూర్చోబెడుతూ ఉంటాడు చాలామందిని. నువ్వు కూర్చో, నీ వల్ల కాదు, నువ్వు ఇలాగే కూర్చో, ఎవరో ఒకరు తీసుకొచ్చి పెడతారులే అని మనుషుల మీద ఆధారపడేటట్లు అలా ఉన్న వ్యక్తి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు భారం కలిగిన సేవకుల్ని తీసుకెళ్ళాడండి. అపోసరైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యం ఇత్తుతూ ఉండగా, వాక్యంలో ఏముందో తెలుసా దేవుని బిడ్డ? స్వస్థత ఉంది. వాక్యంలో ఏముందో తెలుసా? విడుదల ఉంది. అందుకని నువ్వు వాక్యం వినాలి. ఇనుట వలన విశ్వాసం కలిగిద్దని ప్రభు చెప్పాడు. అది దేని గురించి వినాలి అంటే యేసు క్రీస్తుని గురించిన మాటలు వినాలి. ఈరోజు నీ చెవులు వాసిపోయేటట్లు వింటున్నావు. ఏం వింటున్నావు? లోకంలో చెత్త తింటున్నావా? సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? లోకంలో ఆ ఫోన్లో, ఆ టీవీలో, అక్కడక్కడ ఆ చెట్ల కింద అరుగుల దగ్గర కూర్చొని విని సమయాన్ని వృధా చేసుకొని చివరికి నేను బలహీనుణ్ణి, నేను బలహీనరాన్ని, నేనేం చేయలేకపోతున్నాను, నా బిడ్డలకి నేనేం సంపాదించలేకపోయాను, భక్తిలో కూడా ఎదగలేకపోతున్నాను, జీవం కలిగిన దేవునితో సహవాసం చేయలేకపోతున్నాను, ఆరాధనకి వెళ్ళలేకపోతున్నాను, ప్రభు దగ్గర ఏమీ పొందుకోలేకపోతున్నాను అనుకుంటున్నావా దేవుని బిడ్డ? ప్రభు నీతోనే మాట్లాడుతుంది. లుస్త్రా అనే ప్రాంతంలో బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తి పుట్టినది మొదలుకొని ఎప్పుడు నడవకుండా కూర్చొని ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి నా యేసయ్య వెళ్ళాడు. ఈ మాటలు వింటున్నా నీ దగ్గర కూడా వాక్యము రూపంలో యేసయ్య నీ దగ్గరకు వచ్చాడు. నిన్ను చూస్తున్నాడు, నిన్ను తాకాలనుకుంటున్నాడు, నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు, నీ భుజము తట్టాలనుకుంటున్నాడు, నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. నీ బలహీనతలు ఎక్కడో అక్కడ ఆయన శక్తిని పంపించాలనుకుంటున్నాడు. నువ్వు శక్తి కలిగిన వ్యక్తిగా నిలబడాలి అనుకుంటున్నాడు. నీకుంటున్న ఆ బలహీనతల నుంచి నువ్వు బయటికి రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. నమ్ముతావా దేవుని బిడ్డ? ఆ వ్యక్తి దేవుని మాటలు వింటూ ఉన్నాడు. అయితే వాక్యం చెప్తున్న అపోసరైన పౌలుకి ఏమర్థమైందంటే దేవుని బిడ్డలారా, అతనికి విశ్వాసం ఉన్నట్లుగా గ్రహించాడు. దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కానికి వేస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తూ వెళ్తూ ఉంటున్నావు. నీ కుటుంబంలో ఉంటున్న సమస్యలకి పరిష్కారం ఖచ్చితంగా దేవుడు చేస్తాడని నమ్మిక నీకుందా? విశ్వాసం నీకుందా? విశ్వాసముతో సాగుతున్నావా? దేవుని ప్రతి మాట నమ్ముతున్నావా?
నాతోనే దేవుడు మాట్లాడుతుంది. ప్రతి మాటలో శక్తి ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఈ వాక్యమే దేవుడని గ్రహిస్తున్నావా దేవుని బిడ్డ? సేవకులు చెప్తున్నప్పుడు పెడచెవును పెడుతున్నావా? సేవకులు చెప్తున్నప్పుడు నిద్రపోతున్నావా? సేవకులు చెప్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉంటున్నావా? సేవకులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో వచ్చి వెళ్ళిపోతున్నావా? ఈ వ్యక్తి దేవుని మాటలు విన్నాడు కాబట్టి ఆ వ్యక్తి జీవితం మార్చబడింది. ఆ వ్యక్తి యొక్క స్థితి మారింది. ఆ వ్యక్తి యొక్క బలహీనత దేవుని మాటలు వినటం వలన ఎప్పుడు పుట్టినది మొదలుకొని నడక అంటే ఏంటో తెలియని, తన పాదాలు నేల మీద మోపి తనంతట తను నడవటం తెలియని వ్యక్తి నడిచేటట్లండి, గంతులేసేటట్లండి, దేవుని స్తుతించేటట్లండి, తను ఎలా బ్రతకాలో ప్రభు మాటలు నేర్పించినాయి. ఓ యవ్వన బిడ్డ, దేవుని మాటలు వింటున్న బిడ్డ, ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదా? బ్రతుకు మీద విరక్తి కలుగుతుందా? ఏం చేసి బ్రతకాలి అనుకుంటున్నావా? నేను బ్రతకలేను ఇంకా అనుకుంటున్నావా? ఇదిగో ఇది తాగితేనే నేను బ్రతకగలను అనుకుంటున్నావా? ఈ వ్యసనం ఉంటేనే, ఈ బలహీనత, ఈ స్నేహితులు, ఈ పాపంతోనే నేను బ్రతుకుతాను, ఇది లేకపోతే నా వల్ల కాదు అనుకుంటున్నావా? నీలో నిన్ను సరిగ్గా నిలబడనీయకుండా, నడవనీయకుండా చేస్తున్న పాపం అనే బలహీనత, చీకటి, దేన్ని నువ్వు ఆధారం చేసుకొని సమయాన్ని వృధా చేసుకొని నీ వలన నీ కుటుంబం మొత్తానికి కూడా కన్నీళ్ళు దుఃఖం కలిగేటట్లు ఉంటుందో ఆ పరిస్థితుల నుంచి నేను ప్రభు విడిపించాలని ఆశపడుతున్నాడు. ప్రభు వైపు చూస్తావా? విశ్వాసం ఉంచుతావా? ఆయన మాటలు నమ్ముతావా? దేవుని బిడ్డ, ఇక్కడ పుట్టినది మొదలుకొని నడకంటే ఏంటో తెలియని వ్యక్తి అనేక మంది నడుస్తూ ఉంటే నేనెప్పుడు నడుస్తాను అనుకున్నాడేమో కొంతకాలం. నాకు కూడా నడకొస్తే బాగుండు, నేను కూడా పరుగులు ఎత్తేవాడిని, నేను కూడా చదువుకునేవాడిని, నేను కూడా ఉద్యోగం చేసేవాడిని, నేను కూడా వ్యాపారం చేసేవాడిని, నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని, నేను వెళ్ళలేని స్థితి అనుకున్నాడేమో. ఒకవేళ నువ్వు కూడా ఏ కులమైనా ఏ మతమైనా దేవుని బిడ్డ, ఒకవేళ దేవుని సన్నిధికి రావటానికి అవకాశం లేదా? ప్రార్థన చేసుకోవటానికి అవకాశం లేదా? ఈరోజు ఈ మాటలు వింటున్నా నీ కట్లు తెగబోతున్నాయి. దేవుడు నీ జీవితంలో మార్గం తెరవబోతున్నాడు. నిన్ను బంధించిన, నిన్ను కట్టిపడేసిన, నిన్ను లెగవనీయకుండా, నిన్ను నిలబడనీయకుండా చేసిన ప్రతి శక్తి యేసయ్య మాటలు వింటున్నా నీ జీవితంలో ప్రతి ఒక్క బలహీనత నిన్ను విడిచిపోబోతున్నాయి. నజరేయుడైన యేసు నామంలో ఆయనకి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన పౌలు మాటలు యందు ఆయన లక్ష్యం ఉంచాడు కాబట్టి పౌలు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి, స్వస్థపరచబట్టకు అతనికి విశ్వాసం ఉందని పౌలు గ్రహించి, దేవుని బిడ్డలారా, అతని వైపు తేరి చూచి స్వస్థత పొందటానికి అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, అక్కడ పౌలు ఆ యొక్క లుస్త్రాలో ఉంటున్న బలహీన పాదములు కలిగిన వానితో అంటున్నాడు, నీ పాదము మోపి సరిగ్గా నిలవమని బిగ్గరగా చెప్పగా. సరిగ్గా నిలబడాలి. ఓ యవ్వన బిడ్డ, సరిగ్గా నిలబడట్లా, ఇంకా నీకు అర్థం కావట్లా నీ జీవితం ఏంటో. తల్లిదండ్రులు నిన్ను ఎంత కష్టపడి చదివించారో, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో. అంతేకాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశంతో ఈ లోకానికి నిన్ను పంపించాడు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు దేవుడు. నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు దేవుని చేతిలో వాడబడాలి అనుకుంటున్నాడు. దేవుని పనిలోనూ ఉండాలి అనుకుంటున్నాడు. దేవుని పరిచర్యలోనూ ఉండాలి అనుకుంటున్నాడు. దేవుని సన్నిధిలోనూ ఉండాలి అనుకుంటున్నాడు దేవుడు. దేవుని పాదాల దగ్గర నువ్వు ఉండాలి అనుకుంటున్నాడు దేవుడు. నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, హెచ్చించాలి. దేవుడు నీలోనికి వచ్చి నీ ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు. ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఎక్కడ కూర్చుంటున్నావు నువ్వు ఈరోజు? ఎక్కడ సతికిలు పడి ఉన్నావు? ఏ పాపం దగ్గర కూర్చొని ఉన్నావు? ఏ బంధకాల దగ్గర కూర్చొని ఉన్నావు? ఏ చీకట్లో కూర్చొని ఉన్నావు? ఏ వ్యసనాల్లో కూర్చొని ఉన్నావు? ఏ అంధకారంలో నా పాపాలు ఎవరికి తెలియదులే అని ఎక్కడ నువ్వు గడుపుతున్నావు? ఈరోజు నీకు విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, నీ మనసు మారును గాక, నువ్వు లెగుద్దువు గాక. ఆ బంధకాలు, ఆ స్థితిలో నుంచి, ఆ మోసంలో నుంచి, ఆ వ్యభిచారపు తలంపుల్లో నుంచి, ఆ డ్రగ్స్, ఆ పాపంలో నుంచి, ఆ చెడ్డ స్నేహాల్లో నుంచి నీ తల్లి నిన్ను ఎంతో ప్రార్థన చేసి ప్రార్థనలో పెంచింది. ఒకప్పుడు చిన్నప్పుడు వెళ్ళేవాడు దేవుని సన్నిధికి. ఈరోజు దేవుని సన్నిధి లేకుండా, సహవాసం లేకుండా, దేవుడు అంటే లెక్క లేకుండా, తల్లిదండ్రులు అంటే లెక్క లేకుండా నీ తల్లి ఎంతో నిన్ను బట్టి ఏడుస్తూ ఉంది. నీ తండ్రి ఏడుస్తున్నారు, వారి ఆరోగ్యం పాడవుతూ ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులని దుఃఖపరుస్తూ నీకు నచ్చినట్లుగా నీ జీవితం అంటే ఏంటో సరి అయిన గ్రహింపు లేకుండా, గమనించకుండా నీ జీవితం పాడైపోతూ ఉన్న, సమాజాన్ని పాడు చేస్తూ, పాడైపోతున్న వారితో స్నేహం చేస్తూ బంధకాల్లో పడి ఉంటున్న దేవుని బిడ్డ,
ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కూడా విశ్వాసం ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. నువ్వు ప్రభు మాటలు వింటే నువ్వు కూడా విశ్వాసంతో నిండుకుంటావు. ఆ విశ్వాసం నిన్ను ఉంటున్న స్థితిలోంచి బయటికి తీసుకొస్తుంది, బయటికి లాగుతుంది, పైకి తీసుకొస్తుంది, క్రీస్తు కొరకు నిలబడేటట్లు చేస్తుంది. ఎన్నడూ నీ జీవితంలో జరగని కార్యం జరిగిద్ది. అనేక మందికి నువ్వు ఒక ఆశ్చర్యంగా ఉంటావు. ఎలా నీ జీవితంలో ఈ మార్పు కలిగింది, ఎలా విడుదల పొందావు, నువ్వు ఇలా దీవించబడటానికి, ఇలా నాడవటానికి, నువ్వు ఇలాగ నడుము కట్టుకోవటానికి, ఇలా నువ్వు పని చేయటానికి, ఉద్యోగం సంపాదించడానికి, వ్యాపారం చేయటానికి, నీ తల్లిదండ్రుల మాట వినటానికి, నీ కుటుంబం కట్టుకోవటానికి కారణం ఎవరు అనేటట్లు ప్రభు నిన్ను పెట్టాలి అని ఆశపడుతున్నాడు. దేవుని మాటలు వింటావా దేవుని బిడ్డ? ఈ లుస్త్రాలో ఉంటున్న బలహీనుడు దేవుని మాటలు విన్నాడు, దేవుని మాటలు ఎందు విశ్వాసం ఉంచాడు. అంతేకాదు దేవుడు కూడా సావుకుల్లో ఉండి ఆ వ్యక్తి వైపు చూశాడు. ఆ వ్యక్తికి విడుదల కలిగే రోజు సమీపించింది. అవును, పేతురు పత్రికలో రాయబడినట్లుగా తగిన సమయమునందు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, నువ్వు దేనిని గురించి చింతపడొద్దు అని చెప్పి రాయబడినట్లుగా ఈ బిడ్డ హెచ్చించబడే రోజు వచ్చింది. ఎంతమందికి ఇబ్బందికరంగా ఉందో ఈ బిడ్డ జీవితం ఒకసారి గమనిస్తావా దేవుని బిడ్డ? నీ జీవితం నీ తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా లేదు. ఓ దేవుని బిడ్డ, నీ జీవితం నీ భార్యకి ఇబ్బందికరంగా లేదు, నీ భార్యకి ఆయాసకరంగా లేదు, నీ జీవితం నీ భర్తకి ఇబ్బందికరంగా లేదు. నువ్వు మారాలి, నువ్వు లెగవాలి, నువ్వు గ్రహించాలి, నువ్వు గుర్తించాలి, నువ్వుగా బ్రతకాలి. యేసయ్య నిన్ను ఆ రీతిగా చేయాలని ఆశపడుతున్నాడు దేవుని బిడ్డలారా. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా దేవుని బిడ్డలారా? గంతులు వేసాగాడంట. ఎంత సంతోషం అండి! గంతులు ఎప్పుడు వేస్తాం? బంధించబడిన చీకటి తొలగించబడింది, దుష్ట కార్యాలు లయమైనాయి, ఆ యొక్క అపవాది యొక్క హస్తాల్లో నుంచి బయటకు వచ్చాడు. అవును, యేసు క్రీస్తు ఒక్కళ్ళు మాత్రమే ఆ పని చేయగలరండి, విడిపించగలరండి, నిన్ను పట్టించుకోగలరండి, నీ బాగు కోరుకోగలరండి. ప్రభు మాత్రమే చేస్తాడండి ఆ పని. నువ్వు అదే స్థితిలో కూర్చొని ఉండటం ప్రభువుకి ఇష్టం లేదండి. ప్రభు దుఃఖపడుతున్నాడు బిడ్డ నిన్ను చూసి. ప్రభు హృదయం వేదన పడుతుంది బిడ్డ నిన్ను చూసి. అయ్యో నా బిడ్డ నా మాటలు వింటే, విశ్వాసం తెచ్చుకుంటే, దానిలో నుంచి, ఆ స్థితిలో నుంచి, ఆ ఇబ్బందిలో నుంచి, ఆ ఇరుకులో నుంచి, ఆ శ్రమలో నుంచి, ఆ కట్లలో నుంచి, ఆ వ్యసనంలో నుంచి, అలవాట్లో నుంచి, ఆ పేదరికము నుంచి, ఆ యొక్క దీనస్థితి నుంచి నేను బయటికి తీసుకొస్తానే, వాడుకుంటానని ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు ఎక్కడ నువ్వు కూర్చున్నావు? ఒకవేళ నిన్ను ఏమీ చేయకుండా సోమరిగా మిగిలిపోయి అప్పులనే భారంలో ఉన్నావా దేవుని బిడ్డ? ఇంకా ఏ పరిస్థితులు నీకు తెలియకుండానే, ఏ పరిస్థితులు గుండా నీ జీవితం నువ్వు కూర్చొని, నువ్వు గ్రహింపు లేకుండా వృధాగా సమయాన్ని వృధా చేసుకోవటం వలన, మనుషుల మీద ఆధారపడటం వలన, నువ్వు కష్టపడటం, నడుము కట్టుకోకపోవటం వలన, నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించకపోవటం వలన, ప్రభువు నీ పక్షాన ఉన్నాడు అని గ్రహింపు లేకపోవటం వలన ఇప్పటికే నష్టపోయావేమో. ఇదిగో ఈ వ్యక్తి లేచి గంతులేసినట్లుగా నీ పరిస్థితులు, నీ కట్లన్నీ కూడా ప్రభు తెంచి నిన్ను కూడా ఒక సంతోషంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో నువ్వు హర్షించేటట్లు, నీ కుటుంబం సంతోషించేటట్లు, నిన్ను కన్నవారు, నిన్ను కట్టుకున్నవారు, నీ ప్రభు సంతోషించేటట్లు పెట్టాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. దేవా, మీ కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ నీ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. తండ్రి, లుస్త్రాలో ఉంటున్న బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తి దగ్గరికి అయ్యా మీ సేవకుల్ని పంపించి విడుదల చేశారయ్యా. ఇదిగో ఈ నీ మాటలు వింటున్నా ఎంతోమంది ప్రభా, అయ్యా నా తండ్రి బలహీనపరచు ఆత్మ ఆవరించి ప్రభా, బలహీనతలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. నీ బిడ్డల్ని తాకండి అయ్యా, నీ బిడ్డల్ని దర్శించయ్యా. అయ్యా యేసు నామంలో నీ బిడ్డలకు కూడా విడుదల కలుగును కాకయ్యా, విడుదల కలుగును కాకయ్యా. వారు బలపరచబడుదురు కాకయ్యా. బలహీనపరచు దయ్యము వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని విడిచిపోవును కాక తండ్రి. దేవా, మీ కొందనాలు స్తోత్రములు. ఎంతోమంది దుఃఖంలో ఉన్నారయ్యా, ఎంతోమంది నిరాశలో ఉన్నారయ్యా, ఎంతోమంది అపవాది చేత కట్టబడి ఉన్నారయ్యా. వాడి కట్లు తెగిపోవును గాక తండ్రి. మీరు తాకుతున్నందుకు వందనాలయ్యా, దర్శిస్తున్నందుకు వందనాలయ్యా, వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలయ్యా, వారిని కట్టిన అయ్యా నా తండ్రి కట్లు తెగిపోతున్నందుకు వందనాలేసయ్యా. మీ కొందనాలు స్తోత్రములయ్యా. అయ్యా కన్నీళ్లు కారుస్తున్నారయ్యా నీ బిడ్డలు. ఏంటి నా జీవితము అయ్యా, నా పరిస్థితి ఏంటని, నా కుటుంబ పరిస్థితి ఏంటని, నా కుటుంబంలో మార్పు ఉండదా అని, ఇంకెప్పుడు ఇదే సమస్య అని కన్నీళ్లు కారుస్తున్న నీ బిడ్డల పక్షాన అయ్యా మీరు
కార్యం చేస్తున్నందుకు, మీ బిడ్డల్ని మీరు చూస్తున్నందుకు, మీ బిడ్డల్ని మీరు దర్శిస్తున్నందుకు, మీ బిడ్డల కుటుంబంలో అయ్యా నా తండ్రి చీకటిని తొలగించి ఎలుగుతో నింపుతున్నందుకు, మీ అద్భుత కార్యములు జరుగుతున్నందుకు, ప్రతి వ్యక్తిని మీరు దర్శిస్తున్నందుకు, తాకుతున్నందుకు, లేవనెత్తుతున్నందుకు, అయ్యా నా తండ్రి ఏది వారిని అయ్యా నా తండ్రి కూర్చోబెట్టిందో దానిలో నుంచి విడుదలవిచ్చి వారు గంతులేసే అనుభవంలోనికి తీసుకొస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్న కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 92900953001.